ఢిల్లీలో కేరళం రాజకీయం వేడెక్కింది. కేపీసీసీ సీఎల్పీ భేటీ కంటే ముందే కేరళం సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నారు. ఢిల్లీలో కాసేపట్లో కాంగ్రెస్ పెద్దల ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఆ ప్రెస్ మీట్లోనే కేరళం సీఎం అభ్యర్థిని ప్రకటించనుంది కాంగ్రెస్ హైకమాండ్. సీఎం రేసులో కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, రమేష్ చెన్నితల ఉన్నారు. ఢిల్లీలో కేరళం రాజకీయం వేడెక్కింది. కేపీసీసీ సీఎల్పీ భేటీ కంటే ముందే కేరళం సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నారు. ఢిల్లీలో కాసేపట్లో కాంగ్రెస్ పెద్దల ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఆ ప్రెస్ మీట్లోనే కేరళం సీఎం పేరు ప్రకటించనుంది కాంగ్రెస్ హైకమాండ్. సీఎం రేసులో కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, రమేష్ చెన్నితల ఉన్నారు. ఢిల్లీలో కేరళం రాజకీయం వేడెక్కింది. కేపీసీసీ సీఎల్పీ భేటీ కంటే ముందే కేరళం సీఎం పేరు ప్రకటించనున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. దినకర్, సేపట్లో 12 గంటలకు ప్రాంతంలో కాంగ్రెస్ ఏఐసీసీ కార్యాలయం నుంచి కూడా ప్రెస్ మీట్ నిర్వహిస్తూ మీడియా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతలు, సీనియర్ నేతలు ఎవరైతే ముకుల్ వాస్నిక్, తర్వాత అజయ్ మాకిన్, అలాగే కాంగ్రెస్ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, వీళ్ళు ముగ్గురు కలిపి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఈ ప్రెస్ మీట్ లో కేరళ సీఎం ను ప్రకటిస్తారనేటువంటి సమాచారం అందుతుంది. అయితే మరొక వైపు 1 గంట ప్రాంతంలో కేరళలో ఉన్నటువంటి త్రివేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎల్పీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో మీటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఏఐసీసీ నుంచి వెళ్ళినటువంటి పరిశీలకులు కూడా అక్కడే కూర్చున్నారు. సో ఎవరిని అనౌన్స్ చేస్తారన్న దాని మీద అత్యంత ఉత్కంఠ ఉంది. దాదాపు 11 రోజులుగా నడుస్తున్నటువంటి ఈ కేరళ సీఎం ఎంపిక దానికి సంబంధించి దాదాపు 3 పేర్లు రేసులో ఉన్నా కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరు సీఎం అవుతారన్న దానికి సంబంధించి మొత్తం కేరళ అంతా చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా తమిళనాడు సీఎం ఎంపీకి సంబంధించి గంటల వ్యవధిలో విజయ్కి మద్దతు ఇచ్చేలాగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత గెలిచినటువంటి కేరళలో ఉన్నటువంటి రాష్ట్రంలో సీఎం ఎంపీకి ఎందుకు ఇంత ఆలస్యం అవుతున్నటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల ప్రెస్ మీట్ అత్యంత కీలకంగా కాబోతుంది. కేరళ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి ఏం ప్రకటన చేస్తారు, ఎవరిని సీఎం గా ప్రకటిస్తారు, తను చెన్నితల రమేష్ ని ప్రకటిస్తారా, లేకపోతే వీడి సతీష్ ని ప్రకటిస్తారా, లేకపోతే కేసీ వేణుగోపాల్ పేరు ప్రకటిస్తారా? ఎందుకంటే ముగ్గురు సీనియర్ నాయకులు, తర్వాత కేరళ నుంచి కాంగ్రెస్ పార్టీకి పట్టున్నటువంటి నేతలు. అయితే ప్రజాబలం ఉన్నటువంటి నాయకుడిగా వీడి సతీష్ ను, అయితే ఎమ్మెల్యేల మద్దతు ఉన్నటువంటి నాయకుడిగా కేసీ వేణుగోపాల్, తర్వాత పార్టీకి నమ్మకస్తుడు, తర్వాత స్టూడెంట్ లీడర్ గా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నటువంటి చెన్నితల రమేష్, ఈ ముగ్గురిని కూడా ఎవరిని ఎంపిక చేసుకోవాలన్న దానిపైన గందరగోళం ఉన్నటువంటి నేపథ్యంలో కాసేపట్లో అంటే 12 గంటలకు ప్రారంభం కాబోతున్నటువంటి ప్రెస్ మీట్ లో ఎవరి పేరు ప్రకటిస్తారు, ఒకవేళ పేరు ప్రకటిస్తే ఏదైనా వ్యతిరేకత వస్తుందా అన్నటువంటి ఒక ఆలోచనతో కూడా ముందుగానే కేంద్ర పరిశీలకులు ఎవరైతే ఏఐసీసీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు ఉన్నారో వాళ్ళు కేరళ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఎమ్మెల్యేలతో కూడా భేటీ అవుతున్నారు. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే కాసేపటి కిందట కేసీ వేణుగోపాల్ కూడా రాహుల్ గాంధీతో భేటీ కావడంతో ఆయన ఏమన్నా నియమిస్తారన్నటువంటి ఒక ప్రచారం జోరుగా కేరళలో సాగుతుంది. ఒకవేళ ఎవరైనా వ్యతిరేకం చేసినా, లేకపోతే వీడి సతీశన్ కావాలని గొడవ ఏదైనా ధర్నాలు ఆందోళన చేసినా కానీ కంట్రోల్ చేయడానికి, వారిని బుజ్జగించడానికి, సముదాయించడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ నేతలు కేరళ త్రివేంద్రంలోనే మకాం వేశారని అందుతున్నటువంటి సమాచారం. 12 గంటలకు క్లారిటీ వస్తుంది. దాదాపు 11 రోజులుగా కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ కేరళ సీఎం ఎవరన్నా ఎంపిక దానిపైన మాత్రం ఇప్పటికైనా నేతలు తెరదించుతారా, లేకపోతే మళ్ళీ సీఎల్పీ మీటింగ్ తర్వాత ప్రకటిస్తారా అన్న దానికి సంబంధించి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అయితే కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు పైన మొత్తం కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతే స్థాయిలో అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కు వచ్చినటువంటి అవకాశం ఇక్కడ కేరళలో దాదాపు 10 ఏళ్ల తర్వాత వచ్చింది. పార్టీని నడిపించినటువంటి నాయకులు ఉన్నారు, పార్టీ కోసం ప్రజల్లో తిరిగినటువంటి నాయకులు ఉన్నారు, పార్టీనే నమ్ముకున్నటువంటి నాయకులు ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని సముదాయించి ఎవరో ఒకరిని సీఎం గా పెట్టాలని చెప్పేటువంటి ఆలోచన మిత్రపక్షాలు ఉన్నాయి. ఎందుకంటే ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేతలు అసహనంగా ఉన్నారు. ఎందుకంటే 11 రోజులు అవస్తున్నా కానీ ఇంతవరకు ప్రకటించకపోవడం దానికి సంబంధించి కూడా వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కేరళ కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఆ తర్వాత ఆర్ఎస్పీకి సంబంధించిన నేతలు కూడా ఉంటారు. వీళ్ళంతా కూటమి నేతలు. ఈ కూటమి నేతలు కూడా సాధ్యమైనంత త్వరగా దీనికి తెరదించండి అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ ని రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ 12 గంటలకు అన్ని అనుకున్నట్టుగా కూడా సీఎం పేరుని అభ్యర్థిని ప్రకటిస్తే ఖచ్చితంగా మిత్రపక్షాలతో పాటు మిగిలినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా వెళ్లి లోక్ భవన్ లోకి వెళ్లి గవర్నర్ ఎవరైతే తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నారో అర్లేకర్, ఆయన కేరళ ఇన్ఛార్జ్ ప్రస్తుతానికి కేరళ గవర్నర్ గా ఉన్నారు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ఆ అర్లేకర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమ దగ్గర మద్దతు బలం ఉంది కనుక ప్రభుత్వం ఏర్పాటు చేసేలాగా తమకు ఆహ్వానించాలని చెప్పి బలంతో కూడినటువంటి లేఖను, అలాగే సీఎం అభ్యర్థి పేరు కూడా ప్రకటించే అవకాశం ఉంది. సో ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో దీప్దాస్ మున్షి, ముకుల్ వాస్నిక్, తర్వాత అజయ్ మాకన్ల ప్రెస్ మీటే కీలకం కాబోతుంది. వారు ఎవరిని ప్రకటిస్తారనేది ఇప్పుడు కేరళ వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కేరళలో కాంగ్రెస్ బాగా వేయడంతో ఈ సీఎం కీలకంగా కాబోతున్నారు అనేటువంటి ఒక ఉత్సాహం ఉండడంతో దక్షిణాదిలో కేరళ సీఎం ఎవరన్న దానిపైన కూడా చర్చ జరుగుతుంది.
దినకర్, ముగ్గురి ప్రొఫైల్స్ కూడా పోటాపోటీగా ఉన్నాయి. అయితే హైకమాండ్ దృష్టిలో కేసీ వేణుగోపాల్ పేరు ఫస్ట్ నుంచి కూడా వినిపిస్తోంది. సో దాంట్లో ఎంతవరకు క్లారిటీ రావచ్చు? అంటే ఇప్పటి వరకు మీరు చెప్తూ ఉన్నారు 12 గంటల తర్వాతే క్లారిటీ వస్తుందని. సో హైకమాండ్ దృష్టిలో ఎవరి వైపు ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు? ఈ రెండు అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. మొదట కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకమైన వ్యక్తి, కుడిభుజంగా ఉన్నటువంటి వ్యక్తి. రాహుల్ గాంధీ తరపున ఏఐసిసి వ్యవహారాలన్నింటినీ అన్ని రాష్ట్రాల్లో చెక్కబెడుతున్న వ్యక్తి. అలాంటి సొంత వ్యక్తి అలపులలో ప్రస్తుతానికి ఎంపీగా ఉన్నాడు. గత రెండు పర్యాయాలుగా ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి. అలాగే గతంలో అలపికి ఎమ్మెల్యే కూడా చేసిన వ్యక్తి, అనుభవం కూడా ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎంపీలలో ఇతను కూడా అలపి నుంచి పోటీ చేసినటువంటి లోక్సభ ఎంపీ కనుక ఆ స్థానం ఖాళీ అయితే ఏంటన్న దానికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతుంది. మరొక వైపు వీడి సతీశన్ కి ఎమ్మెల్యేల బలం లేకపోవచ్చు కానీ ప్రజాకర్షణ నేతగా ఉన్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో క్యాడర్ బలం ఉన్నటువంటి వ్యక్తి. అలాగే అన్ని నేతలు కూడా, అన్ని పార్టీలు మిత్రపక్షాలు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రపక్షాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా, మిత్రపక్షాలకు సంబంధించిన వాళ్ళు కూడా వీడి సతీష్ తో కలిసి జర్నీ చేయడం ఈజీ అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరు పోటాపోటీగా ఉన్నటువంటి వ్యక్తులే. ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకురావడానికి కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ కీలకమయ్యి ఎమ్మెల్యేల ఎంపికలో అతను కీలక పాత్ర పోషిస్తే ప్రజల్లోకి వెళ్ళి ఆ తర్వాత గత 10 సంవత్సరాలుగాను గత 5 సంవత్సరాలుగా ఎల్ఓపిగా అంటే ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజల్లో ఎల్డీఎఫ్ చేస్తున్నటువంటి అంశాలపైన ఫైట్ చేసి కాంగ్రెస్ క్యాడర్ లో ఒక బలాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ క్యాడర్ లో ఉన్నటువంటి అందుకే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, యూడీఎఫ్ యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని తీసుకొచ్చినటువంటి వ్యక్తి తను వీడి సతీశన్. వీరితో పాటు రమేష్ చెన్నితల, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి సీనియర్ నేత. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరి పేర్లే అధికంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ రమేష్ చెన్నితలకు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే ప్రపోజల్ వస్తుందా, లేకపోతే వీరిద్దరి మధ్య గొడవ రాకోకుండా మధ్య మార్గంగా రమేష్ చెన్నితల్ని సీఎం చేయాలన్నటువంటి ఆలోచన ఉంటుందన్న దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. సో ఓవరాల్ గా చూస్తే మాత్రం మొదట ఇద్దరు పోటీ కేసీ వేణుగోపాల్ ఆ తర్వాత వీడి సతీశన్ ఒక మాట స్పష్టంగా చెప్పారు. తనకు కానీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా ఆ పీఠం మీద కూర్చోబెట్టకుండా వేరే మంత్రి పదవి ఇచ్చి సముదాయించి బుజ్జగించాలని చేస్తే ఖచ్చితంగా తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండడానికే సంతోషపడతాననేటువంటి అల్టిమేటం జారీ చేయడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ ఎన్నుకోవాలా లేకపోతే ప్రజాబలం ఉన్నటువంటి వీడి సతీష్ ఎన్నుకోవాలన్నటువంటి మీమాంస కూడా కాంగ్రెస్ పార్టీలో నెలకొనింది. అందుకే ఈ గందరగోళానికి దాదాపు 11 రోజులుగా సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మీరు అన్నట్టుగా చూస్తే కేసీ వేణుగోపాల్ వీడి సతీష్ అని చూస్తే ఖచ్చితంగా ప్రజలు క్యాడర్ అంతా కూడా వీడి సతీష్ వైపే ఉన్నారు. ఆయన మొహం చూసే ఓటు వేసినటువంటి పరిస్థితి. కేసీ వేణుగోపాల్ రాజకీయ చతురత, ఆ తర్వాత నంబర్ గేమ్ ఆడడంలో ఉన్నటువంటి వ్యక్తి. అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఏఐసిసి వ్యవహారాలు, పార్టీ వ్యవహారాలు చేయగలరు కానీ రాష్ట్రంలో కన్నా ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తిగానే ఇచ్చేస్తారు. మరి వీరిద్దరి మధ్య ఎవరిని ఎంపిక చేస్తారు, దీప్దాస్ మున్షి ఎవరిని ప్రకటిస్తుంది అన్నదే కీలక అంశం. మరొక 10-15 నిమిషాల్లో దీనిపైన క్లారిటీ వస్తుంది. దాని తర్వాత కేరళ కాంగ్రెస్ లో ఎవరి పట్ల కూడా వ్యతిరేకత రాకుండా ఉండడానికి అక్కడ కేంద్ర పరిశీలకులు కూడా చేరుకున్న నేపథ్యంలో ఈ ఒక 1 అవర్ అత్యంత కీలకమైంది కేరళ కాంగ్రెస్ కు సంబంధించిన అంశంలో. మరి దీప్దాస్ మున్షి ఏఐసిసి పెద్దలు ఎవరి పేరు ప్రకటిస్తారు, ఇవ్వాలన్నా తెరదించుతారా, దీనికి ఏమన్నా కొనసాగిస్తారా అన్నది మరికొద్ది నిమిషాల్లో తేలనుంది. స్వప్న. థ్యాంక్ యూ దినకర్. ఢిల్లీలో కేరళం రాజకీయం వేడెక్కింది. కేపీసీసీ సీఎల్పీ భేటీ కంటే ముందే కేరళం సీఎం పేరు ప్రకటించనున్నారు. ఢిల్లీలో కాసేపట్లో కాంగ్రెస్ పెద్దల ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఆ ప్రెస్ మీట్లోనే కేరళం సీఎం పేరు ప్రకటించనుంది కాంగ్రెస్ హైకమాండ్. సీఎం రేస్లో కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, రమేష్ చెన్నితల ఉన్నారు. ఢిల్లీలో కేరళం రాజకీయం వేడెక్కింది. కేపీసీసీ సీఎల్పీ భేటీ కంటే ముందే కేరళం సీఎం పేరు ప్రకటించనున్నారు. ఢిల్లీలో కాసేపట్లో కాంగ్రెస్ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఆ ప్రెస్ మీట్లోనే కేరళం సీఎం పేరు ప్రకటించనుంది కాంగ్రెస్ హైకమాండ్. సీఎం రేసులో కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, రమేష్ చెన్నితల ఉన్నారు.
ఢిల్లీలో కేరళం రాజకీయం వేడెక్కింది. కేపీసీసీ సీఎల్పీ భేటీ కంటే ముందే కేరళం సీఎం పేరు ప్రకటించనున్నారు. ఢిల్లీలో కాసేపట్లో కాంగ్రెస్ పెద్దల ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఆ ప్రెస్ మీట్లోనే కేరళం సీఎం పేరు ప్రకటించనుంది కాంగ్రెస్ హైకమాండ్. సీఎం రేస్ నుంచి కేసీ వేణుగోపాల్ తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. ఇక సీఎం రేస్ లో వీడి సతీశన్, రమేష్ చెన్నితల ఉన్నారు. కాసేపట్లో ఏఐసీసీ అధికార ప్రకటన చేయబోతోంది.